దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రపంచ యావత్తులో ఉన్న సమస్యలన్నీ ఒక్కసారి దేవుడు కనపరిచినాడు. అంటే ఎన్ని భయాలు మనిషిని ఆవరిస్తుంది. భక్తులని భక్తిహీనులని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా. కానీ భయపడమని పరిశుద్ధ గ్రంథంలో లేదు. మీరు ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు మీరేం చేయాలి? ఆనందించమని ఉంటే మనము పూర్తిగా విరుద్ధంగా భయపడుతూ వణుకుతూ చేస్తున్నాం. ఎందుకు? ఇంత వాక్యము వడ్డించిన ఇంకా ఎందుకు భయం ఉన్నది? నాకు ఒక ప్రశ్న ఉదయించింది. జీవితం అంతా సమర్పించుకొని మీకు పరిశుద్ధమైన శక్తిగల దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నా మీలో ఎందుకు ఈ భయము తాండవం ఆడుతుంది? ఈ భయాన్ని పారద్రోలాలంటే దీనికి మార్గం ఏంటి? ఈ భయానికి విరుగుడేంటి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, ఒక 40 రోజులు 40 ప్రసంగాలు, మరి దేవుని వాక్యాన్ని భయానికి సంబంధించిన ప్రసంగాలు చేసి మనుషుల హృదయంలో నుండి పూర్తిగా భయాన్ని గెంటివేయాలని నేను కంకణం కట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ద టాపిక్ విల్ బి ఫియర్ నాట్, భయపడకూడి అనే అంశం మీద. సంతోషం అంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ విశ్వాసం ఒక మరి మార్గము, రక్షణ పొందుట ఒక మార్గము, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో నింపుకోవడం ఒక మార్గం. ఎందుకంటే వాక్యం అంటే మరి సర్వాంగ కవచంలో కుడి చేతిలో నీవు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకున్నావు. అదొక్కటే డిఫెన్స్ మెకానిజం మరి సర్వాంగ కవచంలో ఇచ్చినాడు. అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్లో అంటే నీవు భద్రపరుచుకుంటున్నావు రక్షణ అనే శిరస్త్రాణంతో, నీతి అనే మైమరుతో, సత్యం అనే దట్టితో, విశ్వాసం అనే డాలుతో, మరి సమాధాన సువార్త వల్లనే సిద్ధ మనసు అనే జోడని 6 భాగాలు మనం చూస్తాం. దాంట్లో కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అంటే దీంట్లో మనం అఫెన్సివ్గా వెళ్తున్నాం అన్నమాట, సాతాను మీద దాడి చేయడానికి. వేరే అన్ని భద్రపరచుకోవడానికి ఉన్న పరికరాలు. కానీ ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇది 2 అంచులు గలది. దీంతో మనం ఏం చేస్తున్నాం? సాతాను ఓడగొడుతూ ఉన్నాం. ఆ వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో నీవు దాచుకుంటే, అది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంది ఆ మాట. దేవుని వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో నివసింపజేయాలంట. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిసైడ్ ఇన్ యూ బౌంటిఫుల్లీ. అంటే వాక్యం నీలో ఉంటే ఆ వాక్యం అనే ఖడ్గం చేత భయం ఎప్పుడు ఆవరించిన వెంటనే నువ్వు ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. అలాగే దేవుని ప్రశస్తమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ స్మరిస్తున్నప్పుడు కూడా నీలో ఉన్న భయము పారద్రోలబడుతుంది. భయము అనేది అది ఒక నెగటివ్ ఎమోషన్, చీకటి భావోద్వేగం. ఈ భయపడటం వలన నువ్వు ఏమి సాధించలేవు, పైగా నీ శక్తి కోల్పోతావు. భయం ద్వారా నిర్వీర్యం అయిపోతావు. అంటే యూ బికమ్ పవర్లెస్ అండ్ యూ బికమ్ యూజ్లెస్. పైగా దేవుని బిడ్డలు భయపడడం ఏంటి? అన్యులు భయపడితే ఒక మాట, వారికి వాగ్దానాలు లేవు, వారికి మరి వాక్యం వారి హృదయంలో లేదు.
వారన్నిటికీ భయపడతారు. దానికి ఒక అర్థం ఉంది. కానీ అన్నీ తెలిసి, పరిశుద్ధమైన దేవుని మార్గం తెలిసి, వాగ్దానాలు తెలిసి, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మరల భయపడుటకు ఆయన మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదంట, కుమారుని ఆత్మనిచ్చినాడంట. ఆ కుమారుని నామంలో నీకు అడిగినవన్నీ కూడా ఆయన దయచేస్తున్నాడు. తిరిగి ఎందుకు భయపడుతున్నావు? ఇది సవాల్ అన్నమాట. ఈ భయము విశ్వాసికి అవసరం లేదు. విశ్వాసి అనే పేరు నీకున్నది, విశ్వాసంతో ఉన్న ఈ నడక, ఇది ఒక విశ్వాసి ప్రయాణం. ఈ ప్రయాణంలో దేవుడు నీకు తోడున్నాడని తెలుసు, తన ఆత్మను నీకు ఇచ్చినాడని తెలుసు. పరిశుద్ధ గ్రంథములు, అమూల్యమైన సత్యములు, వాగ్దానం చేత నింపబడిన గ్రంథము నీ చేతిలో ఉంది. నీవు సమాజంగా కూడుకుంటున్నావు, సహవాస బలం పొందుకుంటున్నావు. కాపర్లను దేవుడు నియమించినాడు, వారి నోటి నుండి దైవ వాక్కులు నీ కొరకు సిద్ధపరిచి ఇచ్చినాడు. ప్రభు బల్లలో పాల్పొందుతున్నావు. యేసుప్రభు నీ కొరకు శిలువ మరణం పొందినాడని, 3వ రోజు తిరిగి లేచినాడని, నీకు అన్నిటి మీద విజయం ఉందని, బండను గెలిచిన ప్రభు, కావలి వారిని గెలిచిన ప్రభు, ఆ ముద్రను గెలిచిన ప్రభు, సమాధిని ఓడించిన ప్రభు, సాతాన్ని ఓడించిన ప్రభు, పునరుద్ధారుడైన ప్రభు నీకు తోడుండగా మరి ఇంకా ఎందుకు ఈ భయం? కాబట్టి ఈ భయమును గురించి మనము పరిశుద్ధ గ్రంథం నుండి సత్యాలు నేర్చుకోవాలి. భయం లేక బ్రతకాలి. దేవుని స్తోత్రం. మనకు ఒక భయం ఉండాలి. ఎప్పుడు ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. వెరీ గుడ్. దేవుని భయం ఉండాలి. దేవుని భయం వల్ల మనకు ఐశ్వర్యం, దేవుని భయం వలన గొప్ప లాభము, దేవుని భయం వల్ల మనం సాతాన్ని ఓడిస్తాము, దేవుని భయం వల్ల మనం ఎదుర్కొనే సవాళ్ళన్నిటి కూడా విజయోత్సవంగా మనం మరి ఎదుర్కొని ముందుకు సాగుతాం, గురి యొద్దకు పరిగెత్తగలుగుతాం. కాబట్టి దేవుని భయంతో ఈ సాతాను నీకు తెచ్చిపెట్టి భయాలన్నింటినీ అణిచివేయాలి. సాతాను యొక్క తంత్రం అన్నమాట. సాతాను దగ్గర ఒక గొప్ప వెపన్ ఉంది. ఏంటంటే ఉదయం లేచినప్పటి నుండి నువ్వు తిరిగి రాత్రి నిద్రకు నిష్క్రమించేంత వరకు నీ గుండెలో ఏం పెడుతుంది? అది భయం. భయం చేత నీ గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. భయం చేత కృంగిపోతావు, భయం చేత ఏడుస్తావు, భయం చేత దేవునికి దూరం అవుతావు, భయం చేత వాక్యం చదువు, భయం చేత విచారిస్తావు, భయం చేత కలవరపడుతూ ఉంటావు. చేయాల్సిన పని ఏది చేయవు. తర్వాత ఈ భయం చేత నీకు ఒరిగింది ఏదీ లేదు. నీకున్న శక్తిని కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు. దీనివల్ల ఏం లాభం? కాబట్టి భయాన్ని అణిచివేయాలి. మహారాజు దావీదు అంటాడు 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. నీ భయాలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పడేయాలి. అంటే కొన్నిసార్లు మనం భయాలు మనం ఆవరించినప్పుడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా, దేవుని యందున్న విశ్వాసం ద్వారా మన భయాన్ని జయించాలి. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ దిస్ వరల్డ్. వీటన్నిటినీ మనము విశ్వాసంతో జయిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 62వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. సామ్స్ 62 8th verse. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగును. మొదటి వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగు, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలని 8వ వచనంలో ఉంది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడు, అట్ ఆల్ టైమ్స్, వాట్ ఎవర్ మే బి ద సిట్యుయేషన్, వాట్ ఎవర్ మే బి ద కండిషన్స్, వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లమ్స్, ట్రస్ట్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నమ్ముకొనదగిన వాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. కాబట్టి జనులారా, మీరు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడు, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. నాకు ఈ మాట చాలా ఇష్టం. పరిశుద్ధ గ్రంథం కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో మొత్తం చెప్పాలి, A to Z. కొద్ది చెప్పి కొద్ది ఉంచుకోవడం కాదు. నీకున్న బలహీనతలు కానీ, నువ్వు చేసే పాపం కానీ, నీకున్న భారం కానీ,
పిల్లల విషయం ఉన్న నీకు ఉన్న మరి బరువు కానీ ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో నీవు కుమ్మరించాలి. కుమ్మరించడం అంటే ఎంత అర్థవంతంగా ఉంది అది. యు ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీథింగ్, యు ఆర్ పోరింగ్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్. అవును, నీ నిస్సహాయత, నీ భయము, నీ బలహీనత, నీ భీతి, నీ అనుమానం ఇవన్నీ కూడా దేవునికి తెలియజేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎల్లప్పుడూ ట్రస్ట్ ఇన్ హిమ్ అట్ ఆల్ టైమ్స్. అయితే భక్తులతో దేవుడు సెలవించినాడు భయపడొద్దని, సామాన్య జనులతో దేవుడు సెలవిచ్చినాడు భయపడొద్దని, విశ్వాసులతో దేవుడు సెలవిచ్చినాడు భయపడొద్దని. ఏంటి భయం? మానవునికి ఏం భయం ఉంటుంది? నన్ను అడిగితే ప్రాణ భయం ఉంటుంది. చచ్చిపోతే నేను సంపాదించిందంతా ఎవరు వశం అవుతుందని ఒక భయం ఉంటుంది. రోగం వచ్చి నేను చచ్చిపోతానేమో అని ఒక భయం ఉంటుంది. పాప భయం ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు మరి నాకు శిక్షల వస్తుందేమో అదొక భయం ఉంటుంది. శాపము, నన్ను అడిగితే భయం అనేది ఒక శాపం, అది ఇట్స్ ఎ కర్స్ ఫ్రమ్ గాడ్. దానికి ఉదాహరణగా ఒక వచనము మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28 ఒకసారి చూద్దామన్నమాట. డ్యూటారనమీ 67 ఇదొక శాపం అన్నమాట. ద్వితీయోపదేశకాండంలో మొట్టమొదటి 14 వచనాలు ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. రక్షింపబడిన వారు కూడా ఇది క్లెయిమ్ చేయాలి, పొందుకోవాలి. మొట్టమొదటి 14 వచనాలు అన్ని ఆశీర్వాదాలు. 15 నుండి 68 వచనాలు శాపాలు. దేవుని మాట విన్నవారికి ఆశీర్వాదాలు, దేవుని మాట వినక దాని గైకొనక మరి అవిధేయులందరికీ వచ్చే శాపాలు. 15 వచనాల నుండి 68 వచనాలు ఉంది. దీంట్లో ఒక వాక్యం చూడండి, డ్యూటారనమీ 28:67. ఇక్కడ భయము ఒక శాపముగా మనం చూస్తున్నాం. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండు, అదొక శాపం. ఆల్వేస్ ఫియరింగ్ డెత్ అన్నమాట. నీవు రేయింబగళ్ళు భయపడదు, పగలనక రాత్రనక నువ్వు భయపడుతూనే ఉంటావు, దినమంతా భయపడుతూ ఉంటావు. నీ ప్రాణం నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. బతికి బయటపడతా, బట్ట కడతా అని నమ్మకం ఉండదంటే ఎప్పుడూ చచ్చిపోతాను, ఎప్పుడు నా ప్రాణం పోతుందని భయం అన్నమాట. తర్వాత నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా నీవు, సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అని నీవు అనుకుందు. చూడండి ఎంత భయం. రాత్రి పండుకున్నాడు ఎప్పుడు తెల్లారుతుందని, తెల్లారినాక మళ్ళీ ఎప్పుడు చీకటి కమ్ముతుంది, మరి నిద్ర పోవాలని. అంటే చూడండి నెమ్మది లేని జీవితాలను, నెమ్మది లేదు. భయం ఒక శాపము, శాపం లిస్టులో ఉంది భయం. నీ ప్రాణానికి నెమ్మది లేదు, నువ్వు ఎప్పుడు ప్రాణ భయం కలిగి ఉంటావండి. మరి యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు ఆశీర్వాదాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా? మనకు ఆశీర్వాదాలే ఉంది కదా శిలువ మరణం ద్వారా. కనుక నువ్వు యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైనాడు. ఈ భయాలన్నిటి మీద నీకు విజయం అనుగ్రహిస్తాడు. పౌలు అంటున్నాడు, వీటన్నిటిపైన నాకు అత్యధికమైన విజయము కలదంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి కొందరు రోగ భయం, రోగము రాకముందే భయపడతారా? నాకు సహోదరి తెలుసు, రోగం ఇంకా రాలేదు కానీ గుప్పడి మందులు మింగుతూనే ఉంటుంది రోజు. ఎందుకు ఇన్ని మింగుతున్నావు అంటే రోగం వస్తుందనే భయం. ఇచ్చిన ఆరోగ్యం కొరకు దేవుని స్తుతించే జ్ఞానం లేదు. రోగం వస్తుందని నువ్వు భయపడితే రోగం రాకుండా ఉంటుందా? భయం ద్వారానే రోగాలు వస్తాయి. రోగ భయము, ప్రాణ భయము, మరణ భయము, శత్రువుల భయం. శత్రువుల భయం నీకెందుకు? శత్రువుల ముందు ఆయన ఏం చేస్తాడు? భోజనం వల్ల సిద్ధపరుస్తాడు. వచ్చే కీడు గురించిన భయం, తెగుళ్ళంటే భయం, వణికిపోతారు. చాలామంది కరోనా గురించి వచ్చి చనిపోలేదంట, కరోనా వస్తుందనే భయంతో చాలామంది చచ్చిపోయినారంట. చూడండి భయం అంటే ఎంత భయంకరమైంది. దీన్ని తప్పకుండా ఈ 40 రోజులు మనం అటాక్ చేద్దామా? వీళ్ళు అటాక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. మరి చూసినప్పుడు మరి కొందరు ఇంకా రెండవ రాకడ అంటే భయపడతారు. నేనంటే నీకు రెండవ రాకడ నీకెందుకు భయం? నువ్వు చేసిన పని సక్రమంగా చేస్తూ దేవుని మీద ఆనుకొని పూర్ణ శాంతితో ఉండొచ్చు కదా.
దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో సిద్ధపడితే తప్పకుండా నువ్వు వెళ్ళిపోతావు. నీకు ఎందుకు ఈ భయం? కొందరికి కుటుంబం విడిపోతుందనే భయం. కుటుంబం చెక్కు చెదరక దేవుడు కాపాడగలడు. దేవునికి స్తోత్రం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అన్నాడు. నీకు దీర్ఘాయుసిస్తాడు. నీ పిల్లలను నీవు చూస్తావు. వై డోంట్ యూ బీ పాజిటివ్? చూడండి, ఇలాగూ భయపడతారు. పిల్లలు ఉన్నాక పిల్లలు చదువుకోవాలనే భయం, చదివినాక ఉద్యోగాలు కావాలనే భయం, ఉద్యోగాలు వచ్చినాక ఏం కావాలి వాళ్ళకు? బిడ్డలు, మరి వివాహాలు కావాలనే భయం, వివాహాలైనాక మళ్ళీ ఒక భయం, పిల్లలు పుడతారా అనే భయం, విడిపోతారా అనే భయం. ఈ పిచ్చి పిచ్చి భయాలన్నీ కూడా ఐ బైండ్ అండ్ రిబ్యూక్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ భయాలన్నీ కూడా మీ హృదయాల్లో నుండి పారిపోవాలని నా ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, భయపడుట వలన మీకు ఉరివచ్చునంట. ఇది సామెతల గ్రంథం 29:25 మీరు చదివితే, భయపడుట వలన ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడంట. ఉరి అంటే ఇది ఉచ్చు బిగిస్తుందన్నమాట. రోజుకు భయపడి ఒకరోజు గుండె పుట్టుకై నువ్వు వెళ్ళిపోతావు, ఏది సాధించకుండా. అందుకే భయానికి విరుగుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రభునందు ఆనందించు. మరల చెప్పుతున్న ప్రభునందు ఆనందించు. ఈ మాట ఫిలిప్పి పత్రిక రాస్తున్నాడు. ఆయన సుఖంలో రాయడం లేదు పౌలు, చెరసాల, ఇట్స్ కాల్డ్ ఎ ప్రిజన్ ఎపిస్టల్. సంఖ్యలలో ఉండి, గాయాలతో ఉండి, ఆహారము దప్పికతో బాధపడుతూ ఆయన ఈ లేఖనం రాస్తున్నాడు. సంతోషంగా ఉండండి. మీరు ప్రభువునందు ఆనందించుడి. మీరు దేని గురించి కూడా చింతించే అవసరం లేదు. ప్రతి విషయము భారము మీరు దేవుని మీద వేయండి. ప్రతి కార్యాన్ని ఆయనకు అప్పగించండి. అప్పుడు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిలిప్పి 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎంత మంచి వాక్యం అండి. ఇది ముద్రావాక్యంగా తీసుకోవాలి. దేనిని గురించి కూడా మీరు చింతించే అవసరం లేదంటున్నాడు. అంటే చింతలేని జీవితాలు ఉండాలన్నా, పిల్లల గురించి, భర్త భార్య గురించి, కుటుంబం గురించి శ్రద్ధ లేకుండా కాదు. మీరు చింతించే అవసరం లేదు. ఎందుకంటే పేతురు తన పత్రికలో అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు చింతించి మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోరట అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. మీరు చింతించి 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 మీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు, కృంగిపోతారు, ఇంకా వంగిపోతారు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. మీరు దేనిని గురించి చింతించే అవసరం లేదు. చింత పాపం, భయం అనేది ఒక పాపం. పాపం అన్నప్పుడు వ్యభిచారం ఒక పాపం, దొంగతనం ఒక పాపం, పాపాలే అవన్నీ. కానీ వీటన్నిటిని మించిందే భయం అనే పాపం. ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్. ఎందుకంటే నువ్వు దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు నమ్మినట్టే నమ్ముతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, కానీ నీలో ఆ దృఢమైన విశ్వాసము, ఆ గట్టి విశ్వాసం, నేను నమ్ముకున్న వాడిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడననే విశ్వాసం లేదు నీకు. అది రావాలి. పౌలులో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. విశ్వాసులు అందరూ ఇంత స్ట్రాంగ్ ఉంటే ఎప్పుడో హోల్ వరల్డ్ సౌవార్థికనం అయిపోయేది. అన్యజనుల ముందు బిక్కు బిక్కుమని బ్రతుకుతారు. ఎవరు ఆకర్షింపబడతారు? మీ విశ్వాసం చూసి. పేరేమో విశ్వాసి, ఆ బిరుదన్నా మీరు తొలగించుకోండి, లేకుంటే భయపడుతూనన్నా ఉండండి. లేకుంటే విశ్వాసి అనే నామకరణంతో మీరు భయాన్ని అణిచి గొప్ప వీరుల వలె బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ షుడ్ బి వెరీ హీరోయిక్, వెరీ డేరింగ్, వెరీ కరేజియస్, వెరీ బోల్డ్ ఇన్ యువర్ అప్రోచ్, బికాస్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ యూ. యేసు నిన్నెప్పుడు కూడా ఓటమికి గురి చేయడు. పిల్లల విషయం ఏంటి అంత బాధ?
ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక మీద సహాయం చేయకుండా ఉంటాడా? పిల్లలు 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 వాళ్ళ పెళ్ళి. నాకు కూడా 3 పిల్లలు ఉన్నారండి. నేను సేవ చేస్తూ ఎంత బర్డన్ మోసినానంటే, కుటుంబము, సేవాభారము, బ్యాంకులో ఉద్యోగము, నేను ఎక్కడ మ్యాచ్ మేకింగ్కి వెళ్ళలేను. నిజంగా నేను నీ బిడ్డనైతే, నిజంగా నువ్వు నా సేవను అంగీకరిస్తే నా పిల్లలకు మంచి జతలు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా 21 రోజులు 40 రోజులు డానియల్ ఫాస్టింగ్ చేసినాను. దేవుని మీద భారం వేసిన దేవునికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక కలలాగా అయిపోయింది. 3 వివాహాలు అయిపోయింది. 6 మనమళ్ళు చక్కని మనమళ్ళని కూడా ఇచ్చినాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడండి. దేవుని స్తోత్రం. 3 పువ్వులు 6 కాయలుగా చేసినాడు. అంటే ఎంత అద్భుతంగా జరిగిపోయింది అది. నువ్వు దేవుని గురిపట్టి జీవించినప్పుడు, నువ్వు వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రభువును ప్రార్థించినప్పుడు నమ్మకం ఉండాలి నీకు. హౌ డు యు ఆనర్ గాడ్? నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుని ఎప్పుడు కనిపిస్తాం? ఎట్లా కనపరుస్తాం? ఆయన ఒక శాలువా కప్పుదామా? ఆయన ఒక దండేద్దామా? అవన్నీ ఆయన చేసిన కార్యాలే, సృష్టి కదా. మరి సృష్టికర్తను ఏ విధంగా గౌరవిస్తావు అంటే, యు ఆనర్ గాడ్ ఓన్లీ బై యువర్ ఫెయిత్ ఇన్ హిమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం ద్వారా దేవుని కనపరుస్తావు అన్నమాట. లుక్ ఎట్ దట్ పర్సన్, హౌ గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ అని అన్యులు చెప్పాలి, తోటి విశ్వాసులు చెప్పాలి. ఎంత విశ్వాసం అండి! నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదు, నేను సిగ్గుపడనని ఆ వ్యక్తి ఎంత నిఠారుగా, ఇన్ని శ్రమల్లో, ఇన్ని బాధల్లో కృంగిపోవడం లేదు కదా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగు. శ్రమ దినమున కృంగకూడదు. కమ్ వాట్ మై గాడ్ ఈజ్ విత్ మీ, ఈజ్ హోల్డింగ్ మై హ్యాండ్. ఉట్టిగా చిలుక పలికినట్టు వాగ్దానాలు పలకడం కాదు. ఆ వాగ్దానాలు నీ జీవితంలో సార్థకం కావాలి. ఆ వాగ్దానాలు నీ జీవితంలో ప్రయోగానికి తీసుకొని రావాలి, అమల్లోకి తీసుకొని రావాలి. లివ్ ద టాక్. యు లివ్ ద టాక్. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏమి వల్లిస్తున్నావో, ఏమి కంఠపాఠంగా చెప్తున్నావో అదన్నీ నీ జీవితంలో ఇతరులు చూడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపడానికి ఈ లోకం సంబంధమైన భయాలు ఏవి కూడా పనికిరావంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రండి. వాట్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఈ లోకంలో దేనికి కూడా వీలు కాదు అని అంటున్నాను. నేను చదువుతాను ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుండి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోబు చేసిన పాపం ఏంటని ఎప్పుడు అనుకుంటాను నేను. యోబు అంతటి భక్తుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఏంటి అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయంటే దేర్ ఇస్ అ రీజన్. యోబు 1వ అధ్యాయంలో ఆయన 10 మంది పిల్లల కొరకు బలులు అర్పించేదంట, వాళ్ళు ఏ పాపంలో పడకూడదని. వాళ్ళ గురించి చాలా శ్రద్ధ, ఉదయమే లేచి వారి కొరకు బలియాగం చేసి వారిని కాపాడాలని, వారు పాపంలో పడొద్దని ప్రార్థన చేసిన అంతటి భక్తుడు వేరే కనబడడం లేదు ఇక్కడ. కానీ ఒక తప్పు చేసినాడు. ఆ జవాబు ఎక్కడుందంటే యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. ఒకసారి తీయండి అన్నమాట. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చున్నది. అంటే భయం ఎక్కువైపోయింది. ప్రార్థన ఉన్నది కానీ దేవుని మీద చంచలమైన విశ్వాసం ఉండాలి. ప్రార్థనతో నువ్వు మిళితం చేయాలి. ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే నేను దేవుని నమ్ముతున్నాను, తప్పకుండా నా కార్యం సఫలమవుతుంది, నా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు దేవుడు అనే ఆ మనస్సాక్షి ఉండాలి, ఆ నిర్దోషమైన మనస్తత్వం ఉండాలి, పూర్తి నమ్మకం దేవుని మీద ఉండాలి.
బలులు అర్పించినాడంట, అన్నిటి కొరకు ప్రార్థన చేసినాడు, కానీ భయపడుతూ వచ్చినాడు. అదే నాకైతే దేవుడు బయలుపరిచినాడు. వాట్ వాస్ రాంగ్ విత్ జోబ్? అపవాదికి ఏమి ఇచ్చినాడు? చోటు ఇచ్చినాడు. అపవాది దూసుకుంటూ వచ్చేసేది ధైర్యంగా. ఎప్పుడు భయపడతావో అప్పుడు నీవు ఎవరికి చోటు ఇస్తున్నావు? సాతానుకు నువ్వు కొద్దిగా చనువు ఇచ్చేస్తున్నావు. వస్తాడు వాడు, అనుమానంతో నింపేస్తాడు, నేను భయంతో నింపేస్తాడు, దేవుని మీద ఉన్న విశ్వాసం తొలగింపజేస్తాడు. నీకు ఇంకంత అనుమానాలే, భయం. చాలా మట్టుకు జబ్బులు రోగాలన్నీ కలిగేది ద రూట్ కాజ్ ఇస్ ఫియర్ అంట. డాక్టర్సే అంటున్నారు. భయం రాగానే బీపీ పెరిగిపోతుంది, భయం రాగానే మెంటల్ స్టెబిలిటీ పోతుంది, భయం రాగానే గుండె పనిచేయదు, భయం రాగానే నర్వస్ అంతా వీక్ అయిపోతుంది, ఎముకలకు కూడా పుష్టి ఉండదంట భయం వస్తే. విశ్వాసం, అందుకే నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడంట. ఒకసారి పలకండి, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాటలన్నీ పుట్టము వేయబడిందండి. ఏం జరుగుతుంది? రేపేలాగు, నా పిల్లలు ఎలాగు, నా భవిష్యత్తు ఎలాగు, నా ఆరోగ్యం ఎలాగు, నా పనులు ఎలాగు. వృద్ధాప్యం అంటే చాలామంది భయపడతారంట. ఇక ముసలితనంలో ఎవరు చూస్తారు? ఇంతకాలం చూసిన వాడే చూస్తాడు. ఇంతకాలం చూసినాడు కదా దేవుడు, ఆ దేవుడే నిన్ను మరణం వరకు ఏం చేస్తాడు? చూస్తాడని విశ్వాసం ఉండాలి. అందుకే నీవు భయపడకుండా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. నువ్వు చచ్చిపోతావని ఎవరన్నా నువ్వు అనాలి, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. నీ పిల్లలు పాడైపోతారేమో అంటే, నా పిల్లలు నా మధ్యలోనే దేవుడు ఆశీర్వదిస్తాడు అనాలి. అయ్యో నీ పిల్లలు లోకస్తులైనట్టే, నా పిల్లల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైతిని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. దేవుని వాగ్దానాలకు బాగా గంతులేసి ఆనందించాలి. చాలా ఆనందిస్తారు. ఒక క్రికెట్ బంతి చూసి సిక్సర్ కొడితే ఓ ఇంత ఎత్తు, ఆ బంతిలో ఏం లేదు, గాలి ఉంది. వాగ్దానాలన్నీ కూడా జీవంతో కూడింది. దేవుని స్తోత్రం. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యమై ఉన్నది. ఈ వాగ్దానాల మీద నువ్వు ఆనుకోవాలి. యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. చూడండి, ఈ భయాలన్నీ కూడా నీవు దేవుని మీద వేయాలి. తప్పకుండా గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మీ. నేను దేవుడు బయలుపరచకుంటే ఏం మాట చెప్పను. ఈ 40 రోజులు నిన్ను భయపెట్టే కార్యాలు ఒక డైరీలో రాసు. పిల్లల ఉద్యోగం, పిల్లల వివాహము, ఆరోగ్య సమస్య, డిప్రెషన్, లేక భార్యాభర్తల మధ్యలో సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఉద్యోగం నుండి తొలగించినారు, లేక జీతము సరిపోకుండా ఉన్నది, పిల్లల భవిష్యత్ అని, లేక మరి ఇంకా రుగ్మతలు, విడిపోయిన కుటుంబాలు, ఇవన్నీ కూడా నువ్వు ఒక డైరీలో రాసుకో. నేను అలాగే చేస్తాను. చేతుల నుంచి ప్రార్థన చేసి బంధిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే విడుదలకు నాయకుడు మన ప్రభు అయి ఉన్నాడు. చాలామంది చాలా సమస్యల్లో ఉన్నారు. దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడడం అది పెద్ద సమస్యని. ఇంటిలో ఒకరు బాధపడుతున్నారంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఉండదు. కానీ దేవుడున్న చోట సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం. వేర్ గాడ్ ఈస్ దేర్ ఇస్ పీస్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు మీ మధ్యలో. ఒకరోజు నాకు నిద్ర లేవగానే ఒక మాట వినబడుతుంది, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం అనిపించిందంటే, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. జెఫన్యా పాత నిబంధన 3:17 చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. వా, విశ్వాసం చూసినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంట? సంతోషం. ఎంత ఆనందం. దేవుని కన్న బిడ్డలు, అవును ఆయన కన్నాడు కదా మనల్ని. సిలువలో తన ద్వితీయ కుమారుడైన యేసును సిలువకు అప్పగించి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనము రక్షింపబడ్డాం, విమోచింపబడినాం. మనకు సర్వ సమృద్ధి కలగడానికే ఆ సిలువ బలియాగం.
పాపం నుండి విడిపింపబడడానికి, శాపం నుండి విడిపింపబడడానికి. క్రీస్తులో సమృద్ధి లేదా? నేను జీవము సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి ఈ లోకంకి వచ్చినాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఈస్ దట్ సమృద్ధి జీవం? వాట్ ఈస్ దట్ అబండెంట్ లైఫ్? మనం ఎందుకు పొందుకోవడం లేదు అబండెంట్ లైఫ్? సమృద్ధి జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. కానీ ఎప్పుడు చింత, చీకు, ముఖం వికారమై, నొసటి మీద కుచ్చులు, ముడతలు, ఎప్పుడు పోతానో, ఎప్పుడు చస్తానో, నా పిల్లలు ఏమవుతారో, ఇదే బెంగ. దేవుని నామం దూషింపబడుతుంది. Try to correct yourself in these 40 days. Believe in a great God. నేను నా పద్ధతి మీకు నేర్పిస్తున్నాను. నేను వాకింగ్ అని పోతాను, అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు బయటకు వెళ్తాను. ఒక చిన్న పార్క్ ఉంది మా ఇంటి దగ్గర, అక్కడ ఎవరు ఉండరు. నేను మరి నాకు హెల్ప్ చేయడానికి ఎవరైనా తీసుకెళ్తాను. నేరుగా ఆకాశంతో చూస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ప్రార్థన చేస్తాను. ఆకాశం నాకు భూమికి సృష్టికర్త దేవుడు, నన్ను నువ్వు సృజించినావు. నా కలిగిన ఇబ్బందులన్నీ నీకు తెలుసు. నా శరీర రుగ్మతలు నీకు తెలిసే ఉంది. నా అవసరతలు నీకు తెలుసు. సంఘ అవసరతలు నీకు తెలుసు. నువ్వు సృష్టికర్తకు దేవుడు. నాకు సహాయం నీవే, నాకు దయచేయి. నేను ఏది అడుగుతానో దేవుడు వెంటనే ఇస్తాడండి. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? ఇస్తాడు తప్పకుండా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడవద్దని వాగ్దానం ఇది. భయం అనే ఆ పాపాన్ని జయిద్దాం. సాతాను అంబును చేద్దాం, విల్లు విరిచేయాలి. ఆ భయం అనే పాపం మీద మనకు ఆధిపత్యం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఉంది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయకు దేవుడు ఆ భయపెట్టే సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా ఏం చేస్తాడు? చీతక ద్రొక్కించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చేతులు ఎత్తి మనము నీ భయాలన్నీ దేవుని చెప్పు. నేను అనుకుంటాను భయాలన్నీ తొలగిపోయిందనే విశ్వాసంతో నేను మరి గ్రహిస్తున్నాను. మీ భయాలు నిజంగా మీ హృదయంలో నుండి తొలగిపోయిందంటే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆనంది నోరు తెరిచి హల్లెలూయా చెప్దామా? మళ్ళొకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు నన్ను, భయము లేదుగా. యేసు ప్రభువు నన్ను, భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు యాత్రలో. యేసు ప్రభువు తోడు, భయము లేదుగా. యేసు ప్రభువు భయము లేదుగా. యేసు ప్రభువు నాతో నుండ భయము లేదుగా. నాతో నుండ భయము లేదుగా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భయపడవద్దనే గొప్ప సందేశాన్ని 40 రోజులు ప్రకటించడానికి దీనదాసురాలకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. పెందలకడ నిద్ర త్యాగం చేసి వారు ప్రయాణం చేసి పరిశుద్ధాలయంలో అడుగులు పెట్టినారు. నిన్ను నమ్ముకున్నారు ప్రభువా. నాయన, నీ తట్టు వారు చూస్తూ ఉన్నారు. వారి ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకున్నారు. వారికి ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరతలు, అవి ఏవైనా కానీ ప్రతి అవసరత తీర్చే గొప్ప దేవుడు. వారి బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి వివాహ సంబంధాలు దయచేయండి. పిల్లల గురించిన చింత కొట్టివేయండి నాయన. ఈ పిల్లలను నువ్విచ్చిన బహుమానాలు ప్రభువా, వాటిని పెంచి పెద్ద చేసి కావలసినవన్నీ శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించేవాడు నీవు ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవా, నీ మధ్యలో నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తానన్నావు. నీ గుమ్మములో గడియలు బలపరుస్తానన్నావు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానన్నావు. రోగ భయం ఉంటే బంధిస్తున్నాను. ప్రాణ భయం ఉంటే
యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నాయన అప్పుల బాధలుంటే, ఆ భయం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో బాధపడుతుంటే నాయన ఆ భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు మా చెయ్యి వదిలే దేవుడు కావు నాయన. నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయనని సెలవిచ్చిన దేవా. ఈ దేవుడు మాకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు మమ్మల్ని నడిపిస్తాడు. అవును ప్రభువా, నీవు మరణమైన తర్వాత కూడా జీవంలోకి మమ్మల్ని దాటించే దేవుడవు తండ్రి. నమ్మదగిన దేవుడవు ప్రభువా. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం. ఎన్ని ప్రశస్తమైన వాగ్దానాలు, ప్రశస్తమైన దేవుని గ్రంథం మా చేతిలో పెట్టుకొని మేము బిక్కు అని బ్రతకకూడదు నాయన. నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాక్యం ఉంది. ఓ లెట్ us be bold as the lion, mighty God. అయినా నువ్వు యూదా గోత్రపు సింహవునైనా నీ బిడ్డలమైన మేము పిరికితనం గల ఆత్మను తొలగించుకోవాలి ప్రభువా. నువ్వు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినావు. యేసు నామములో ప్రతి గుండెలో దేవుని వాక్యం వింటున్న ప్రతి హృదయంలో నిన్ను బట్టి గొప్ప ధైర్యం కలుగునుగాక. హల్లెలూయా. వి రిలీజ్ యువర్ కరేజ్ ఇన్ టు దేర్ హార్ట్స్ లార్డ్. పిరికి వారు పరలోక రాజ్యం చేరని వాక్యంలో ఉన్నది నాయన. నీకు స్తోత్రం. గొప్ప ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, బలమైన నీ ఆత్మ నీ ప్రజల మీదకి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను. యెహోవా యందు భయము బహుధైర్యం పుట్టించునని, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం ఉన్నదని సామెతలు 14:26లో మేము చదువుతున్నాం. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మా కుటుంబాలకు ఎంత క్షేమం, మా పిల్లలకు ఎంత క్షేమం నాయన. నీ ఆశీర్వాదాలన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి ఉన్న ధైర్యము, శుద్ధ మనస్సాక్షి, పవిత్రమైన దైవ భయం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవా ఉన్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే యెహోవా ఉన్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే, పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే. 4వ వాడు ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా, 4వ వాడు ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా. భయము
చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా తన దేహమంతా కురుపూలతో నిండినా ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపూలతో నిండినా అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకపోయి అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకపోయి అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అని యోబు పలుకలేదా అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అని యోబు పలుకలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవా ఉన్నాడు నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు దేవుడే యెహోవా ఉన్నాడు నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505044718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.